కృపగల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అపారమైన ప్రేమను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ప్రభా, కనికరించండి. ఎప్పుడు మేము మీ పని చేయు వారితో కలిసి ఉండుటకు మాకు నేర్పించండి. ఎందరో మీ పని పట్ల శ్రద్ధ లేని వారు ఉన్నారయ్యా. అటువంటి సోమరులతో, అటువంటి నిర్లక్ష్య స్వభావము కలిగినటువంటి వారితో, అవిధేయులతో మేము కలిసి ఉండకుండా మీ పని చేయు బిడ్డలతో ఎల్లప్పుడూ కలిసి ఉండుటకు మాకు నేర్పించండి. ప్రభువా, మీరెంతైనా నమ్మదగిన దేవుడు. దయచేసి ప్రభా, నీ పని అందు శ్రద్ధ వాక్యం వింటున్నటువంటి ప్రతి బిడ్డలో కూడా జరిగించండి. ప్రతి బిడ్డ శ్రద్ధ కలిగి ఉండుటకు, మీ పనిని నమ్మకంగా చేయటానికి, అనేకులకు మీ సువార్తను అందించటానికి, అనేకుల కొరకు ప్రార్థించటానికి మీ బిడ్డల్ని మీరు స్థిరపరచండి స్వామి. మీరే ప్రతి వారి విషయంలో కృప చూపెట్టి బలపరచుమని మా అందరి నిమిత్తము రానయ్యున్న యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. డిసెంబర్ మాసం 22వ తారీఖు 2025 సోమవారం. ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయము. ప్రియులారా, 4వ వచనం. లెమ్ము, ఈ పని నీ ఆధీనములోనున్నది, మేమును నీతో కూడా ఉందుము. నీవు ధైర్యము తెచ్చుకొని దీని జరిగించుమనగా, షకన్య ఎజ్రాతో మాట్లాడుతున్న మాట. ఈ పని నీ ఆధీనములోనున్నది, మేమును నీతో కూడా ఉందుము అని అంటూ ఉన్నాడు. ఈ రోజున దేవుని పని చేసే వారితో కూడా మనం ఉండాలి. దేవుని పని చేసే బిడ్డలు కొద్దిమందే ఉన్నారు. వారితోనే మనం ఎప్పుడూ ఉండాలి. సంఘానికి చాలామంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అందులో దేవుని పని చేసేవారు కొద్దిమందే ఉంటారు. ప్రభు పిల్లలుగా మనం ఆలోచించాల్సింది, సంఘంలోకి వెళ్ళిన తరువాత ఎవరితో కూడా మనం ఉంటున్నాము అని ఆలోచించాలి. ఆ సంఘంలో దైవ సేవకుడు దేవుని పరిచర్య చేసేవాడు, దైవ సేవకురాలు కూడా ఎక్కువగా వారితో మనము సంబంధాన్ని కలిగి ఉండాలి. చాలామంది సంఘాలలో ఎవరెవరితోనో సంబంధాలు పెట్టుకొని ఒక కూటమిలాగా తయారవుతారు. దేవుని పరిచర్యకు ఆటంకంగా తయారవుతారు. ఎంతోమంది ఈ రీతిగా తయారై సంఘాలనే పాడు చేస్తూ ఉంటారు. సంఘ కాపరులు చేసే పనిని పనికి రాకుండా చేస్తూ ఉంటారు. దేవుని బిడ్డలైన మీకు నా మనవి, సహవాసానికి వెళ్ళిన తరువాత ఎవరు దేవుని పని చేస్తున్నారు నిజంగా అని గమనించాలి. 1, ప్రకటించేవారు, ప్రార్థించేవారు, ఉపవసించేవారు. ఇటువంటి వారితో మనం సహవాసం చేయాలి. పాడేవారు, వాయిద్యాలు వాయించేవారు, లేక షూటింగ్ చేసేవారు, వీళ్ళంతా కూడా దేవుని పనిలో ఒక భాగమే. కానీ అంత ప్రార్థన, అంత భక్తి ఉండదు. దయచేసి వారిని కించపరచడం కాదు. వారు పాడటానికే వస్తారు, వాయించటానికే వస్తారు, షూటింగ్ తీయటానికే వస్తారు. ప్రకటించేవారు అనేకులకి ప్రకటించాలని, ప్రార్థించేవారు అనేకుల కొరకు ప్రార్థించాలని, ఉపవసించేవారు అనేకుల్ని పరిశుద్ధపరచాలని, అనేకుల్ని బలపరచాలని ప్రార్థిస్తూ ఉపవసిస్తూ ఉంటారు. అటువంటి బిడ్డలతో మనము కలిసి ఉండాలి. దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తుంది. ప్రియులారా, గమనించాలి. వాక్యంలో చెప్పబడిన రీతిగా చూడండి. ఆదికాండం 46వ అధ్యాయం. 46వ అధ్యాయంలో 2వ వచనం, 3, 4 వచనాలు.
అప్పుడు రాత్రి దర్శనములయందు దేవుడు యాకోబు యాకోబు అని ఇశ్రాయేలును పిలిచాడు. అందుకు అతడు చిత్తము ప్రభువా అన్నాడు. ఆయన నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను. ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకుము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను. నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను. అంతేకాదు, నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకొని వచ్చేదను. యోసేపు నీ కన్నుల మీద తన చెయ్యి ఉంచునని సెలవీయగా అని వాక్యము సెలవిస్తుంది. ప్రియులారా, ప్రభుల వారు చెప్తున్న మాట, నేను నీతో కూడా వచ్చేదను అని చెప్పాడు. యోసేపు నీ కన్నుల మీద చేతి ఉంచుతాడని చెప్పాడు. దేవుడు కలలో కనిపించి యాకోబుతో మాట్లాడాడు. ఎంత గొప్ప విషయమో ఆలోచించాలి. కృపగల దేవుడు అంటున్నాడు, నేను నీతో కూడా ఉంటాను అనని. ఈ రోజున మనతో కూడా ఎవరున్నారు? ప్రభువు ఉన్నాడా లేదా? వాక్యం సెలవిస్తుంది, యుగ సమాప్తి వరకు సదాకాలం నేను నీతో కూడా ఉంటానని చెప్పాడు. నాతో కూడా ఉండే ప్రభుతో కూడా నేను ఉండాలి. ఆ రీతిగా ప్రభుతో నాతో ప్రభువు కలిసి ప్రయాణం చేయాలి. నాతో ప్రభువు నేను ప్రభుతో కలిసి ఆయన పని చేయాలి. ఆయన పాదాల చెంత మోకరించి ప్రార్థించాలి, ఉపవసించాలి. అనేక మంది కొరకు ఎందరో నశించిపోతున్న యవన బిడ్డలు, యవన కుమార్తెలు మత్తు పానీయాలకు లోనై ఆరోగ్యాలు పాడు చేసుకుంటూ, జీవితాలనే పాడు చేసుకుంటూ ఉన్నారు. క్లబ్బులని, పబ్బులని, పార్టీలని, త్రాగుడికి అలవాటైపోతూ ఉన్నారు. వారికి ఉన్నటువంటి డబ్బు అధికం అవడం వలన జీవితాన్ని సరిచేసుకోవాలి అని కాకుండా జీవితాన్ని చెరిపివేసుకుంటూ ఉన్నారు. అటువంటి బిడ్డల కొరకు ప్రార్థించే ఒక గుంపుగా మీరు తయారు కావాలి. మీతో పాటు ప్రభు ఉండాలి. మీతో పాటు ప్రార్థించేవారు, ఉపవసించేవారు ఉండాలి. ఒక క్రైస్తవుడుగా ప్రార్థించే వారిని ఎంతమందిని నువ్వు సంపాదించుకున్నావు ఆలోచన చేయి. ఉపవసించే వారిని ఎంతమందిని సంపాదించుకున్నావు ఆలోచన చేయి. చాలామంది ప్రార్థనా కూడిక, ఉపవాసము, లేకపోతే జాగరణాలుండి ప్రార్థన చేయడం, ఇలాంటివి చాలామందికి నచ్చవు. చాలామంది ఆ కూడికలకి హాజరు కారు. ఏదైనా ప్రేమ విందు అంటే ఆ రోజు ఇంట్లో ఉన్న పిల్ల, జల్ల, గొడ్డు, గోద అందరూ వచ్చి పడిపోతారు. ఆ పాస్టర్ గారి ఎస్టిమేషన్ వేరు, ఆ రోజు వచ్చిన జనం వేరు. భోజనాలు చాలేదని ఈ రీతిగా ఇబ్బంది పడుతూ ఉంటారు. దయచేసి తిండి కొరకు కాదు, సర్వశక్తిమంతుడైన దేవునితో కలిసి ఉండటానికి మన జీవితాల్ని సమర్పించుకుందాం. బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది. వాక్యంలో చెప్పబడిన మాట, భయపడకండి, వారిని చూచి దిగులు పడకండి. నేను నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, ఆయన నిన్ను ఎడబాయడు అని మోషే యెహోషువను పిలిచి, నీవు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము. యెహోవా ఈ ప్రజలకిచ్చుటకు వారి పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు నీవు వారిని తోడుకొని పోయి దానిని వారికి స్వాధీనపరచవలనని చెప్పాడు. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉండును. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకము, విస్మయం అందకుము అని ఇశ్రాయేలీయులందరి ఎదుట అతనితో చెప్పాడు. ఎంత గొప్ప మాట! మోషే యెహోషువకు ఎంత గొప్ప అభయం, ఎంత గొప్ప ధైర్యాన్ని ఇస్తున్నాడో ఆలోచించాలి. ప్రభువు పిల్లలుగా, ఆయన కుమారులు కుమార్తెలుగా
మనతో పాటు ప్రభు ఉన్నాడు అనేటటువంటి ధైర్యాన్ని కలిగి మనం జీవించాలి. అది దేవుని యొక్క వాగ్దానమే. దేవుని పిల్లలుగా మీతో నేను మాట్లాడేటటువంటి మాట, మనము ప్రార్థించే వారితో, ఉపవసించే వారితో, సువార్త ప్రకటించే వారితో అదే సమయంలో మనము ఆ కృపగల దేవుని ఎదుట కన్నీళ్లతో మొరపెట్టేవారుగా ఉండాలి. ఆ సర్వశక్తిమంతుడైన దేవుని అద్భుతమైన కృప, అద్భుతమైనటువంటి కనికరం మనందరి మీద నిలిచి ఉంది. ప్రియులారా, గమనించాలి. దేవుని వాక్యంలో చెప్పబడిన రీతిగా ప్రభు నాతో ఉన్నాడు అనేటటువంటి ఆలోచన మనము కలిగి ఉండాలి. వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది, లేము, ఈ పని నీ ఆధీనంలో ఉన్నది, మేమును నీతో కూడా నుందుము, నీవు ధైర్యం తెచ్చుకొని దీన్ని జరిగించు మనగా బైబిల్లో చెప్పబడిన మాట. షకన్య ఎజ్రాతో చెప్తున్నటువంటి మాటలు ఇవి. లే, ఈ పని నీ ఆధీనంలో ఉంది. ఈ రోజున మందిరానికి వెళ్ళే ప్రతి బిడ్డ కూడా నువ్వు ఏ పని చేస్తూ ఉన్నావు, ఏ పని నీ ఆధీనంలో ఉంది. ప్రియులారా, గమనించాలి. మేము కూడా నీతో పాటు ఉంటాము అని చెప్పాడు. ఈ రోజున దేవుని పని చేసే ప్రతి బిడ్డతో మనం కలిసి ఉండాలి, కానీ దేవుని పని చేయని వారితో మనము అస్సలు ఉండకూడదు. ఈ విషయాన్ని మీరు గమనించి దాన్ని పాటింతురుగాక. ఆమెన్, ఆమెన్.